అద్భుతం అంటే అద్భుతం, మహా అద్భుతం. నేను చెప్తున్నా కదా. ఇగో అసలు విషయం నేను నిన్న చెప్పలే, మీ అందరికీ తెలిసిన విషయమే కదా. నేనేమంటున్నానంటే విగ్రహాలు పెట్టడం మంచిదా చెడా అంటే, ప్రేమ ఉండనివ్వండి, ఆ ప్రేమను ఏ రూపంలో మలచాలో తెలుసా? మన ఏది ముషీరాబాద్ కడసాన గాంధీ దవాఖానా ఉంటుంది, గాంధీ పేరు చెప్పి ఒక హాస్పిటల్ కట్టారు, అది మంచి ఆలోచన. అంబేద్కర్ చెప్పి అంబేద్కర్ భవన్ కట్టారు, ఓ మంచి ఆలోచన. నేనేమంటున్నానంటే గాంధీ పేరుతో రాజకీయం చేయొద్దు అంటున్నా. కాంగ్రెస్ పార్టీ గాంధీ పేరుతో రాజకీయం చేయొద్దు, కేసీఆర్ ఆనవాళ్ళు ఉండద్దు, కేసీఆర్ ఆనవాళ్ళు ఉంచొద్దు అనే ఒక కుట్రపూరితమైన ఆలోచనలు బంద్ చేయని. ఏంది కేసీఆర్ సెక్రటరియట్ కట్టిండో, అమరవీరుల స్మారక చిహ్నం కట్టిండో, ఆ పక్కనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని కట్టిండు. దీన్ని తలదన్నేలా నేను గాంధీ విగ్రహం పెడతా అనుకోవడం మూర్ఖత్వం. ఎందుకు నేను చెప్తున్నా అంటే, ఒక విశ్వవిద్యాలయం కట్టి గాంధీ పేరు పెట్టండి, శబాస్ అని చెప్తాం. ఒక ఆసుపత్రి కట్టి గాంధీ పేరు చెప్పండి, శబాస్ అంటారు ప్రజలు. ఒక గాంధీ పేరు చెప్పి గ్రామీణ ప్రాంతాలలో పేదలకు ఇండ్లు లేని వారికి ఇండ్లు కట్టించి ఆ వాడ పేరు పెట్టుర్రి, శబాస్ అంటారు. రోడ్ల మీద విగ్రహాలు పెడితేనే ట్రాఫిక్ జామ్ అయిపోతున్న పరిస్థితి. వాళ్ళ సేవలు గొప్ప నేను కాదన్నా, వాళ్ళ విగ్రహాలు కాదు వాళ్ళకి కావాల్సింది, వాళ్ళు పెట్టే ఆ ఖర్చుతోని ఎంతోమంది జీవితాలలో వెలుగు రావాలి. ఈరోజు గాంధీ మునిమనవడకు సంబంధించి ఏమంటున్నాడు, తుషార్ గాంధీకి సంబంధించి ఏం చెప్పిండో తెలుసా? గాంధీ విగ్రహం కోసం ఇల్లు కూల్చడం సరికాదు, ప్రజల ఇండ్లు కూల్చి విగ్రహాలు కట్టడం గాంధీ తత్వమేనా? పాలకుల రాచరిక ధోరణి ప్రజాస్వామ్యానికే విఘాతం. అధికారం రాగానే రాహుల్ గాంధీ మాటలను విస్మరిస్తున్నారు. ప్రజలు ఏకమైతే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుంది. గాంధీ మునిమనవడు తుషార్ గాంధీకి సంబంధించిన వ్యాఖ్యలు ఇవి. నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డికి సంబంధించి ఇక్కడ ఇండ్లు కూల్చేస్తున్నాడు, అపార్ట్మెంట్లు కూల్చేస్తున్నాడు, బ్లాక్ లిస్ట్లో పెడుతున్నాడు. అది కాదయ్యా నీ పద్ధతి, అది కాదు నీ ఆలోచన ధోరణి, అది కాదు నీ తత్వం. పేదలు ఎక్కడ ఆకలి అంటే నేనున్నాననే భరోసా ఇచ్చే తత్వం నీది. మరి ఎందుకు ఈ విధంగా మారిపోయినావో, ఎందుకు ఇట్లా మారుతున్నావో అది నీకే తెలవాలి. ఇక్కడ ఏది గాంధీ మునిమనవడకు సంబంధించి తుషార్ గాంధీకి సంబంధించి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. గాంధీ విగ్రహం పేరుతో నీ పేదల ఇండ్లు కూల్చమని చెప్పలే గాంధీ. బహుశా గాంధీజీ ఇప్పుడు పుట్టి ఉండి ఇక్కడ లైవ్లో ఉంటే ఏడ్చేటోడేమో, నా పేరుతో ఈ రాజకీయాలు ఏందయ్యా అని. గాంధీ లైవ్లో కనుక బతికుండి ఇక్కడ నా పక్కన నిల్చొని రంజిత్ ఏంది కథ అని నన్ను అడిగితే, మీరే చెప్పండి సార్, స్వాతంత్ర ఉద్యమంలో మీరు పాల్గొన్నారు కదా, మరి మీ పేరు చెప్పి మీకు విగ్రహాలు పెట్టి పేదల ఇండ్లను కూల్చేస్తా అంటాడు, మళ్ళీ అపార్ట్మెంట్లన్నీ కూడా బ్లాక్ లిస్ట్లో పెడతా అంటున్నారు. వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడ్డట్టే కదా, ఎక్కడెక్కడి నుండో వచ్చి వాళ్ళు పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చి కష్టపడి ఒక ఫ్లాట్ అపార్ట్మెంట్లో ఒక ఇల్లు కొనుక్కుంటే ఆ ఇల్లును ఉండే నీడను కూడా కూల్చేస్తా అంటాడు. దానికి మార్కెట్లో రేటు లేదు, ఏది లేకుండా చేసి ప్రయత్నం చేస్తా అంటాడు. దాని గురించి ఏంది అని అడిగేటోని. అడిగితే కన్నీళ్ళు పెడితే రాజకీయాల కోసం నా పేరు ఎందుకు ఆగం చేస్తారు, నా పేరు మీద ఓ బడి కట్టుర్రి, ఓ దావఖానా కట్టుర్రి, ఓ ఇల్లులు కట్టుర్రి, లేకపోతే అభివృద్ధి పనులు చేయరు అని అంటాడు కావచ్చు. తుషార్ గాంధీకి సంబంధించి అదే చెప్తున్నాడు. ఈరోజు గాంధీ విగ్రహం కోసం ఇల్లులు కూర్చడం సరికాదు, అది వాస్తవమైన విషయం. ఇక దానికి సంబంధించి ఇంకా ప్రభుత్వం మేము అట్లనే ఉంటాం, అదే చేస్తామంటే మేమేం చేయలేం. తెలంగాణ సమాజం ఇప్పటికే ఆర్తనాదాలతో ఉన్నది. ఇక దాంతోపాటుగా నిజంగా కమ్యూనిస్టులకు ఈ విషయంలో శబాష్ అనే చెప్తాను నేను. నిజంగా కూడా అప్రిషియేట్ చేస్తా వీళ్ళను. ఎందుకు అప్రిషియేట్ చేస్తా? కాంగ్రెస్తో పొత్తు తెచ్చుకుంటాం, మిత్రధర్మం పాటించకపోతే ఒంటరి పోరాటమే. రైతు బంధుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి, పేదలకు ఇళ్ల పట్టాల విషయంలో నిర్లక్ష్యం వద్దు, సింగరేణిపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తన పద్ధతి మార్చుకోపోతే ఆ పార్టీతో ఉన్న పొత్తును తెంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ తీరు సరిగ్గా లేదని, కాంగ్రెస్ మిత్రధర్మాన్ని పాటించడం లేదని ఆయన మండిపడ్డారు. కొత్తగూడెం ఎపిసోడ్లో 2 పార్టీల మధ్య గ్యాప్ వచ్చిందని, ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తేల్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో సిపిఐ ఒంటరి పోటీ చేసేందుకు సిద్ధమవుతుందని కూనంనేని ప్రకటించారు. మిత్రపక్షంగా ఉన్న తమను కాంగ్రెస్ పట్టించుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానికి ఈయన ఆలోచన తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం కూడా ఉండాలి. నిజంగా చెప్తున్నా, ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బహిష్కరించాలి మిత్రపక్షాలన్నీ కూడా. ఎందుకు అంటే ఇప్పటికే కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించి వెలుగుమట్ల బాధితులను చూసి ఇంకా మారకపోతే మీలో మానవత్వమే లేదంటారు. ఇంకో పక్కన హైడ్రా పేరుతోనే ఇండ్లు కూల్చేస్తా అంటే ఆ చూసిన కళ్ళల్లో కన్నీళ్ళు అయినా తిరగకపోతే మీకు మానవత్వం లేదా అని అడుగుతారు. మూసీకి సంబంధించి సుందరీకరణ పేరుతోనే ఇండ్లకు మార్కు పెడతా అంటే వాళ్ళ జీవితాల తలరాత అదే చివరి రాతగా బాధపడతా ఉంటే దాని విషయంలో బాధపడతాను. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే పొత్తున్నారో, ఈ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే పొత్తున్నాయో అది టీజేఎస్ కానీ లేకపోతే సిపిఐ కానీ ఇంకేమన్నా పార్టీలు ఉంటే వెంటనే మీ బంధాన్ని తెంచుకోండి.
ఎందుకంటే మీ మీద ఉన్న కాస్తో కూస్తో మంచితనం కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు ఒపీనియన్ పోతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ జనసమితి కానీ లేకపోతే సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ కానీ, కమ్యూనిస్టు పార్టీలైన ఏ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీతో ఉన్న మిత్రధర్మమా శత్రుధర్మమా మీరు ఏ ధర్మానన్నా పెట్టుకోరు, కానీ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో పాతర పెట్టడానికి, బ్యాన్ చేయడానికి, బంద్ చేయడానికి సిద్ధం కావాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎంతోమంది జీవితాలలో కళ్ళల్లో రక్తాన్ని చూసింది, ఎంతోమంది జీవితాలను ఉన్న ఇంట్లోకెళ్ళి గుంజుకొచ్చి రోడ్డు మీద పడేసింది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక్కడ కాంగ్రెస్తో పొత్తు తెంచుకున్నాడు కాదు, కాంగ్రెస్తో పొత్తును మొత్తం ఏడికాడికి కూకటి వేళ్లతో పెకలించి దూరంగా వెళ్లాల్సిందే. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ మిత్రధర్మమా ఇంకేటి అని నేను అనను, కానీ పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దూరంగా ఉంటేనే మంచిది అనేది నేను చెప్తాను. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. అసెంబ్లీలో 40 పక్క డీలిమిటేషన్ తర్వాత 50కి పైన సీట్లు పెరిగే ఛాన్స్. శాసన మండలిలోనూ 13 సీట్లు, చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలుకు కేంద్రం కసరత్తు. జనాభా లెక్కలు డీలిమిటేషన్తో సంబంధం లేకుండా